తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత గెలిచిన నేతలు జోష్ మీదుంటే ఓడిన నేతలు సొంత పార్టీ నేతల మీదే గుర్రుగా ఉన్నారు. ఇంతకీ సొంత పార్టీ నేతల మీదే ఫిర్యాదు చేసిన ఆ నేతలెవరు? ఓటమిపై ఫిర్యాదుకు గల కారణాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది నేతలు సొంత పార్టీ నేతల మీదే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటమికి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఓ నేత హైకమాండ్ కి ఫిర్యాదు చేయగా మరో నేత సన్నిహితుల వద్ద చెబుతూ రగిలిపోతున్నారు. ఇంతకీ ఆ నేతలెవరో కాదు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుండి మధుయాష్కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా తన ఓటమికి సొంత పార్టీ నేతలు కూడా కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నమ్మించి వెన్నుపోటు పొడిచారని, అందువల్లే తాను అక్కడ ఓడిపోయానని మధుయాష్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. పాలమూరు జిల్లాకి చెందిన మరో నేత సంపత్ కుమార్ మంత్రి జూపల్లిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను అలంపూర్ నుండి గెలిస్తే జూపల్లికి మంత్రి పదవి అవకాశం ఉండదని, అందుకోసమే అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సంపత్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సంపత్ ఫిర్యాదుపై కేసీ వేణుగోపాల్ సైతం ఆరా తీసినట్టు సమాచారం. తన ఓటమికి గల కారణాలపై ఆధారాలు కూడా అధిష్టానానికి అందించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయడంపై సంపత్ని అధిష్టానం ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అలంపూర్ పంచాయతీ సీఎం జిల్లా కావడంలో ముఖ్యమంత్రి దృష్టి సారించారు. అయితే తమ ఓటమికి సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తుండటంతో అటు అధిష్టానం ఇటు సీఎం ఏం చేయబోతున్నారనేది వేచి చూడాల్సిందే.